సాగలే తండ్రి యొక్క ఆశ ఇంకా చావలేదు. மாம்சத்தின் இச்சைக்கு சாகல. ఆ యొక్క శరీర ఆశ ఇంకా చావలేదు. ஜீவனத்தினுடைய பெருமைக்கும் இன்னும் சாகல. జీవపు డంబమును ఇంకా చావలేదు. உலகத்தின் ஆசை இச்சைக்கு இன்னும் சாகல. ఈ లోక సంబంధమైన ఆ యొక్క కోరికలు ఇంకా చావలేదు. அப்படியானால் சபை எப்படி தேவனுடைய ராஜ்யத்துக்குள்ள பிரவேசிக்கும்? అప్పుడు సంఘము ఏ విధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించును? அப்படியானால் நீங்கள் சொல்லுகிற மனம் திரும்புதல் எப்படி 100% சரியானது? అప్పుడు నీవు చెప్తున్నట్టు ఆ యొక్క మారు మనసు ఏ విధంగా మనకి 100% అది సరియైనది? యేసు சொன்னார் தேவனுடைய ராஜ்யம் புசிப்பும் குடிப்பும் அல்ல. యేసు చెప్పినాడు దేవుని యొక్క రాజ్యము భుజించడము, పానం చేయడము, భోజనం చేయడం, పానం చేయడం కాదు అని. అది నీతి, అది నీతి అయి ఉన్నది, అది సమాధానం, అది సమాధానమై ఉన్నది, అది పరిశుద్ధ ఆవియాల్ ఉండాలనుకున్న సంతోషం, అది పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి ఆ యొక్క సంతోషంగా ఉంటా ఉన్నది. ప్రియమానవர்களே, தேவனுடைய ஆவியானவர் நமக்குள் வசிப்பாரேயானால், ప్రియమైన వారలారా, పరిశుద్ధ ప్రియమైన ఆత్మ దేవుడు మనలోనికి వచ్చినట్లయితే உலகத்தின் ஆசைக்கு நம்ம என்றைக்கோ செத்து இருப்போம். ఈ లోక సంబంధమైన ఆ యొక్క ఆశలు, కోరికలు ఎప్పుడో చచ్చిపోయేవిగా ఉంటా ఉన్నాయి. தேவனுடைய ஆவியானவர் நமக்குள் வசிப்பாரேயானால், దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము గ్రహించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. இப்படிப்பட்டதான இச்சைகளுக்கு நம்ம என்னைக்கோ அடக்க ஆராதனை செய்திருப்போம். ఇటువంటి ఆ యొక్క ఇచ్చలు కలిగి ఏ విధంగా మనము ఆయన యొక్క నామమును ఆరాధన చేయగలము? ஆனால் பேர் நான் தேவனுடைய பிள்ளை, మనము ఏ విధంగా దేవుని యొక్క పిల్లలము, நான் தேவனுடைய ராஜ்யத்துக்கு பிரவேசிப்பேன், నేను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం పొందుకోగలను. கனவுல மட்டும் தான் போவீங்க, ఆ కలలో మాత్రమే మనము పోతాము. நிஜத்துல போக முடியாது. నిజముగా మనము పోలేము, నిజ జీవితంలో పోలేము. அல்லேலூயா. హల్లెలూయా. இப்படிப்பட்ட ஜீவிதம் நமக்குள் இல்லாவிட்டால் நீங்களும் நாம் தேவனுடைய ராஜ்யத்துக்குள் பிரவேசிக்க முடியாது. ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అట్టి విధమైన జీవితం మనలో లేనట్లయితే దేవుని కూడా దేవుని యొక్క రాజ్యంలో